అందరికీ నమస్కారం అండి. నా ఫామ్ హౌస్ వీడియో చాలా ఆదరించారు. మీ అందరూ కూడా నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టారు. చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. మీ అందరి కోసం మా ఫామ్ ఎలా కొన్నాము, ఎప్పుడు కొన్నాము, ఎన్నాళ్ళైంది, ఎంత కష్టపడ్డాము, ఏమేం చేసాము, పనులు ఏమేం చేయించాం, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆ వీడియోస్ అయితే 5 ఏళ్ల క్రితంవి. అంటే కరోనా టైంలో మాస్క్లు వేసుకొని ఫుడ్ బయట తినడానికి ఉండదు కదా, వాటర్ బాటిల్, పొద్దున్నే భోజనం, ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకొని నేను, మా నాన్నగారు, ఇంకా మా వారు కూడా బయలుదేరేవాళ్ళం. ప్రతిరోజు కూడా 15 నుంచి 20 ఫామ్స్ అయితే చూసేవాళ్ళం. పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరగడమే. 200 కిలోమీటర్ల డ్రైవ్. ఇంటికి వచ్చేటప్పటికి ఫుల్ టైర్డ్ అయిపోయేవాళ్ళం. బట్ అయినా కూడా ఎంతో ఎక్సైట్మెంట్ అయితే ఉండేది. ఒక ఫామ్ ఎలాగైనా కొనాలి, ఒక తోట కొనాలి, 1 ఎకరా అయినా కొనాలి అన్న ఒక ఉద్దేశంతో మేము చాలా కష్టపడ్డామండి ఆ టైంలో. మీకు ఈ వీడియోలో అయితే ప్రతిదీ తెలుస్తుంది. మేము ముళ్ళు ఒక్కోసారి మా కారు వర్ణా కార్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ. అన్ని కచ్చా రోడ్స్ తిరిగి కొన్నిసార్లు స్ట్రక్ అయిపోయేది, కారు పంక్చర్ అయిపోయేది. ఇంకా ఇలాంటి చాలా అసలు వర్షం పడిపోయేది. ఇలాంటి టైం ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ 2020 అక్టోబర్, ఇంకా ముందు అక్టోబర్ లోనే స్టార్ట్ చేసాం మేము ఫార్మ్స్ చూడడం అనేది. ఇంకెన్ని ఇన్ని అన్ని కాదు. ఒక్కోసారి అయితే టెన్షన్ వచ్చేసేది, అసలు ఎటు వెళ్ళిపోతున్నాం మనం, కొండల్లోకి, తుప్పల్లోకి. ఎటు పెడితే అటు. ఎవరు లొకేషన్ పంపించినా, ఎవరు చూపించడానికి వచ్చినా కాదనకుండా మేమైతే చాలా మోర్ దాన్ 100 ఫార్మ్స్ అయితే చూసాం మేము. అన్నిట్లోకి మాకు ఈ ప్రస్తుతం మేము కొన్న తోట చాలా నచ్చింది. ఎందుకంటే అది అన్ని కండిషన్స్, మేము కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాము. ఆ కండిషన్స్ అన్నిటికీ అది పర్ఫెక్ట్ గా సెట్ అయింది, మా సూటబుల్ గా ఉందన్నమాట. ఫస్ట్ కండిషన్ ఏంటంటే అట్లీస్ట్ 1 ఎకరా అయినా ఉండాలి. 1, 1.5, 2 ఇస్ ఐడియల్ సైజ్. అండ్ ఇంటికి ఒక 50-60 కిలోమీటర్స్ రేడియస్ ఉండాలి. ఎందుకంటే 1.5 అవర్ కన్నా మనం జర్నీ చేస్తే టైర్డ్ అయిపోతాం. వెళ్ళడానికి 1 గంట, రావడానికి 1 గంట ఉంటే ఈజీ అనమాట మెయింటైన్ చేయడం. సో అలాగని మేము విదిన్ 50-60 కిలోమీటర్స్ రేడియస్ లోనే చూసుకున్నాము. ఇంకా డ్రై బెల్ట్ కాకుండా వాటర్ సోర్సెస్, అంటే ఒక నదికి దగ్గరగా ఉన్నవి. ఇలాగా మాదైతే అర్కావతి నదికి చాలా దగ్గర అనమాట. సో ఇలాంటి ఒక కండిషన్ పెట్టుకున్నాం. వాటర్ సోర్స్ నిండుగా ఉండాలి, ఎందుకంటే ఫార్మింగ్ చేయాలంటే వాటర్ తప్పదు. సో అదొక కండిషన్. ఇంకా ఏదైనా పని చేయించాలంటే ఒక విలేజ్ కి దగ్గరగా ఉండాలి. మరీ ఎక్కడో తక్కువకు వస్తుంది కదా అని చెప్పి దూరంగా తీసుకుంటే ఫ్యూచర్ లో పని చేయించుకోవడం అనేది చాలా కష్టం అవుతుందని మేము విలేజ్ కి మాక్సిమం 1 to 2 కిలోమీటర్స్, అంటే ఒక వాకబుల్ డిస్టెన్స్ లో ఉండాలి అని డిసైడ్ అయ్యాము. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే అలాగని మరీ విలేజ్ లో కూడా తీసుకోకూడదు. ఎందుకంటే మనం ఫామ్ తీసుకునేదే ఒక ప్రశాంతమైన వాతావరణంలో కొంతసేపైనా ఉండాలి, మనకంటూ ఒక ప్రైవసీ ఉండాలి అన్న ఒక మంచి కాన్సెప్ట్ తో ఫామ్ హౌస్ అనేది ఉంటుంది కదా. సో ఆ ఉద్దేశంకి అయితే విలేజ్ లో తీసుకుంటే మళ్ళీ అక్కడ అదే మనుషులు, అదే గోల, అదే వెహికల్స్, సౌండ్, ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా విలేజ్ కి కొంచెం దూరంలో ఉంటే పని చేయించుకోవడానికి ఎవరైనా రావడానికి దగ్గరగా ఉంటుంది, సెక్యూర్డ్ గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కండిషన్స్ పెట్టుకున్నాం. ముఖ్యంగా అన్నిటికన్నా చెప్పాలంటే మా ఫామ్ కున్న గొప్పతనం ఏంటంటే వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సాయిల్ అండి. ఎందుకంటే గత కొన్ని ఏళ్లుగా, అంటే ఒక 60-70 ఏళ్లుగా అట్లీస్ట్ ఇప్పటిదాకా కూడా అందులో పెస్టిసైడ్ గాని, ఇన్సెక్టిసైడ్ అన్నది గాని కొట్టలేదు. ఏ రకమైన మెడిసిన్స్, కెమికల్స్ లేని ఒక బంగారం లాంటి మట్టి అది. ఎలా చెప్తున్నాను ఇంత ఘంటాపదంగా అంటే, మా చుట్టుపక్కల ఉన్న అన్ని వ్యవసాయ క్షేత్రాలు, అన్ని ఫార్మ్స్ కూడా ఎక్కువగా పండించేవి మల్బరీ, అంటే పట్టుపురుగుల కోసం తినే ఆహారం అనమాట. పట్టుపురుగు ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్రిమి, అంటే ఇట్స్ ఏ ఇన్సెక్ట్. దానికోసం పండించే పంటలోని పెస్టిసైడ్స్ అనేది కొట్టరండి. సో మల్బరీ ఫార్మ్స్ ఎక్కడైతే ఉంటే ఆ చుట్టుపక్కలంతా కూడా పెస్టిసైడ్ ఫ్రీ ఏరియాస్ అనమాట అవన్నీ. పైగా మేము ఉండే ఏరియాలో పశు సంపద చాలా ఎక్కువ అనమాట. ఆవులు, ఆవు పేడ, ఇవన్నీ పుష్కలంగా దొరికే ఒక పాడి పంట 2 పక్కపక్కనే ఉండే ఒక అద్భుతమైన ప్రదేశం అది. దాంతో పాటుగా కోకోనట్ ట్రీస్ కూడా మనం ఎక్కువగా
ఈ పెస్టిసైడ్స్ అవి అవసరం ఉండదు. పైగా మా అన్ని కూడా చాలా ఓల్డ్ కోకోనట్ ట్రీస్, అంటే 30-40 ఏళ్ల క్రితం వేసిన పంట. అండ్ వీళ్ళు చాలా ఏళ్ళు వ్యవసాయం చేయలేదు కూడా. సో ఈ రీజన్స్ అన్ని మేము కన్సిడర్ చేస్తే మా ఫామ్ ల్యాండ్ లోని ఇప్పటిదాకా పెస్టిసైడ్స్ అన్నది వాడలేదు. సో ప్యూర్ ఆర్గానిక్ ఫార్మింగ్ మనం ఏదైతే ఇంటి కోసం కన్జంప్షన్ కోసం చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ 100% సాధ్యం అవుతుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ ఫామ్ తీసుకోవడం జరిగింది. ఇంకొక గొప్ప విషయం, అండ్ దేవుడి బ్లెస్సింగ్ అనాలో ఏమనాలో నాకు తెలియదు, మేము తీసుకున్న 1.5-2 acres లోనే మాకు ఒక కాలువ అయితే ఉంది, పంట కాలువ. పైనుంచి ఎక్కడి నుంచో నీళ్లు వస్తూ అందులోంచి పారుతూ ఉంటాయి అన్నమాట. అది చూసేటప్పటికి కడుపు నిండిపోయింది మాకైతే ఫస్ట్ డే. దిస్ ఈజ్ ద ఫార్మ్ వి వాంట్ అని అప్పుడే డిసైడ్ అయిపోయాం అనమాట. ఎంత అదృష్టం లేకపోతే నీళ్లు అలా పారే ఒక కాలువ మన ఫామ్ లో ఉంది. 10 ఎకరాలో 20 ఎకరాలో ఉంటే పోనీ అర్థం ఉంది, ఒక సెలయేరో కాలువ పిల్ల కాలువ ఉంది అనడానికి. ఒక్క ఎకరా 1.5 acre 2 acres లో ఇలా రావడం అనేది మాత్రం ఇట్స్ ఎ ప్యూర్ లక్ అండ్ బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఇలా అన్ని కండిషన్స్ కి మా ఫామ్ అయితే మాకు చాలా చాలా నచ్చింది. మీరు చెప్తే నమ్మరు, ఈ ఫామ్ కొనే ముందు మేము 150 ఫార్మ్స్ దాకా చూసాము. 2 నెలల పాటు పిచ్చి కుక్కల్లా తిరిగాం అనమాట. అయినా కూడా మాకు ఏమీ పెద్దగా నచ్చలేదు, కంఫర్టబుల్ గా అనిపించలేదు. ఈ ఫామ్ అయితే మేము చూడగానే దిస్ ఈస్ ద ప్లేస్, ఇదే మాది అనే ఒక ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. అందుకని మేము ఇది డిసైడ్ చేసుకున్నాం. ఫామ్ తీసుకున్న తర్వాత మేము ఫెన్సింగ్ వేసాము. ఫస్ట్ క్లీనింగ్, లెవెలింగ్, ఫెన్సింగ్, తర్వాత బోర్, ఇంకా ఇల్లు కట్టడం, ఇవన్నీ పనులు కూడా అప్ టు ఇల్లు కట్టడం దాకా ఈ వీడియోలో అయితే నేను క్లియర్ గా చూపించాను ప్రతి స్టెప్. ఇంకా చాలా డెవలప్మెంట్ అయితే చేశాము. ప్రతిదీ నేను మీకు వీడియోల ద్వారా అందిస్తాను. మా మెమరీస్ కూడా మీతో పంచుకున్నట్లు అవుతుంది. ఇదే విధంగా నన్ను ఎంకరేజ్ చేస్తారని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరుకుంటున్నాను. రోడ్ మెయిన్ రోడ్ పక్కన ఉంది, ఎక్కడ దూరం అవసరం లేదు. ఇప్పుడు ఈ పాయింట్ నుండి నేను మ్యాప్ పెడతాను, 420 దాకా నేను డ్రైవ్ చేసి ఇచ్చేస్తాను. 420 డిస్టెన్స్ 58 ఉంది ఇంటికి. వీడియో తీస్తా. ఏంటి ఫామ్ ఓనరా నువ్వు? ఓహో, ఈ రోడ్డుకి పక్కనే 2 ఎకరాలు 10 గుంటలు ఆ ముసలైనవి, ఎంత కూడా తెలియదు. 2 ఎకరాలు 10 గుంటలు. ఇందులో 17 కొబ్బరి చెట్లు, సుమారు 150 మామిడి చెట్లు ఉన్నవి. 3.5 ఎకరాలు. ಇದು ಹಿಂಗ್ ಹೋಗಿ ಹಿಂಗ್ ಬಂದಿದೆ. ಇಲ್ಲಿ ಟೀಕ್ ಮರಗಳಿದೆ. 759 ಹತ್ರ. ಹೌದೌದು, ಅಲ್ಲಿಗೆ ಹೋದ್ರೆ ಬೇರೆ ಬರಬಹುದು ಮೇಡಮ್. ఒక 300 టేక్ చెట్లు, 250 కోకోనట్ చెట్లు ఉన్నాయి. కనక్పురాకి 5 కిలోమీటర్లు. కొండ దగ్గర ఉందన్నాడు. కొండ దగ్గర చూద్దాం కదా, కొండ వైపు వెళ్దాం కదా. కొండ వైపు వెళ్తాం. ఏం టోటల్ లేదు, కచ్చ పచ్చ అంతే. ಇಲ್ಲಿ ಮುಂದೆ ತೋಟ ಏನಿದೆಯಾ? ಜಾಗ್ರತೆ ಅಂడి. ಏನು ಗುಚ್ಚಿನೇವನ? ಗುಚ್చుకునేవనా? ಅಂದ್ರೆ ಮನೆ ಚೆನ್ನಾಗಿ ಕೆಡ್ತಾವನೆ ಸರ್. ಮನೆ ಚೆನ್ನಾಗಿ ಕೆಡ್ತಾವನೆ, ಮತ್ತೆ ಆಳ್ಗೊಂದ್ ಮನೆ, ಓನರ್ಗೊಂದ್ ಮನೆ, ಮಾವು, ಸುತ್ತ ಫೆನ್ಸಿಂಗು, 2 ಬೋರು ಎಲ್ಲ ಐತೆ ಸರ್. ఇలా 2020 సంవత్సరం పీక్ కరోనా టైంలోని మాస్క్లు వేసుకొని మొత్తం జల్లెడ పట్టేసాం. మా ఇంటి చుట్టుపక్కల 50 కిలోమీటర్ల రేడియస్ దాకా పొద్దున్నే బయలుదేరడం, సాయంత్రం ఇంటికి చేరడం. రోజు కనీసం 10 నుంచి 15 ఫార్మ్స్ అయినా చూసేవాళ్ళం. ఫైనల్లీ ఈ ఫామ్ మాకు బాగా నచ్చింది. ఇది కొందామని డిసైడ్ అయ్యాం. ఫస్ట్ డే మేము చూసినప్పుడు ఇలా ఉంది ఫామ్. 1.5 ಎಕರೆ ಬರ್ತದೆ. 1.5 ಎಕರೆ ಬರ್ತದೆ ಅಂದ್ರೆ ಫೈನಲಿಟಿ ಅದೇ ವ್ಯಾಪಾರ. ಅದಕ್ಕೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, 6 ಕುಂಟೆಗೆ ಏನು ಬೇಕು. ಒಂದು ಟೋಟಲ್ ಜಮೀನು ಬಂದ್ರೆ 1.5 ಎಕರೆ ಬರ್ತದೆ. ಸದ್ಯಕ್ಕೇನು ಫೆನ್ಸಿಂಗ್ ಇಲ್ಲ. ಏನು ಮೇಡಮ್? ಈಗ ಸದ್ಯಕ್ಕೇನು ಫೆನ್ಸಿಂಗ್ ಇಲ್ಲ. ಇನ್ನು ಬೋರ್ ಹಾಕೋಬೇಕು. ಬೋರ್ ಹಾಕೋ ನೋಡಿ, ಇಲ್ಲಿ ಐತೆ
ಸರ್ ಅದು ಬೇರೆ ಬೇರೆ ಅಣ್ಣ ತಮ್ಮದಿರ್ದು ನಾವು ಈ ಜಮೀನ್ಗೆ ಹಾಕಬೇಕು. ಆಮೇಲೆ ಅಟ್ಟ ಒಂದು ಕರೆಂಟ್ ಐತೆ ಇಲ್ಲೇ ಹತ್ತಿರದಲ್ಲೇ ಕಳ್ಕೋಬಹುದು. ಇಲ್ಲಿ ಬಂದ ರಜೆ ಆಡ್ಕೊಂಡು 3 నెలల పాటు తిరిగిన తర్వాత 100కు పైగా ఫార్మ్స్ చూసిన తర్వాత మాకు నచ్చిన ఫామ్ ఇది. దీన్ని కొనడం కోసం మాటలు జరుగుతున్నాయి అక్కడ. ఆ రోజు ఫొటోస్ ఇవి. ఇది అగ్రిమెంట్ అంటే మాట అనుకున్న రోజు అడ్వాన్స్ టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాము మేము. అడ్వాన్స్ ఇచ్చిన కేవలం 10 రోజులకే రిజిస్టర్ చేసుకున్నాము. అదే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అవుతున్న ఫొటోస్ అన్నమాట. అందరూ మాస్క్లు వేసుకున్నారు చూసారా. కరోనా టైం ఇది, పీక్ కరోనా టైం. సో సెప్టెంబర్ స్టార్టింగ్ లో చూసాం. సెప్టెంబర్ 2 కల్లా రిజిస్టర్ చేసేసుకున్నాం. ఈమె పేరు కెంపమ్మ గారు. ఈవిడే మాకు ఫామ్ ని రిజిస్టర్ చేశారనమాట. ಕಾಲ್ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೀನಿ. అది 33 ఫీట్. ಕಲ್ಬೇಡ ಬಿಡು. సర్వే చేస్తున్నప్పుడు చూస్తే లిటరల్లీ స్టార్టింగ్ లో ఎలా ఉందంటే అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. అంత తుప్పలు డొంకలు భయంకరంగా అసలు ఒక అడవిలాగా ఉండే. కొన్ని ప్లేసుల్లో మాత్రమే నడవగలిగేలాగా ఉంది. మేము తీసుకున్నప్పుడు ఇలా ఉండేదన్నమాట. కానీ ఇంత గ్రీనరీ ఉన్న సాయిల్ అంతా బంగారం లాంటిది, అది మేము ఎక్కువ ఆలోచించాము. పైగా మా ఫామ్ లోంచి ఒక వాటర్ కెనాల్ కూడా వెళ్తూ ఉంటుంది, పారుతూ ఉంటుంది. అది ఇంకా అదృష్టంగా ఫీల్ అయ్యాను చూసినప్పుడు. చాలా హ్యాపీ అన్నమాట. సో అన్ని న్యాచురల్ రిసోర్సెస్ ఉండి కలుషితం లేని, కల్మషం లేని బంగారం లాంటి నేల మాది. అదైతే ఎంత ఇచ్చినా కూడా వెలకట్టలేము. ఎందుకంటే చుట్టుపక్కలంతా కూడా రేష్మి అంటే పట్టు పురుగులకి సంబంధించినటువంటి మల్బరీ ఆకుల్ని పెంచుతారు మాకు. సో దానివల్ల ఏంటంటే వాటికి పురుగుల మందులు కొట్టరనమాట. చూసారా, ఇవన్నీ కూడా మల్బరీ ఫార్మ్స్ అండ్ కోకోనట్. ఈ రెండిటికి కూడా పెస్టిసైడ్స్ అవసరం లేని పంటలు ఇవి. కాబట్టి చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల రేడియస్ దాకా కూడా మాకు పెస్టిసైడ్స్ అన్నవి లేవు. కాబట్టి ఈ నేలలో ఇంకా ఒరిజినాలిటీ, ఆర్గానిక్ వాల్యూస్ అలాగే ఉన్నాయన్నమాట. అది మా అదృష్టం. ಈ ಪಾರ್ಟ್ ಎಲ್ಲ ಇದೆಲ್ಲ ಬೌಂಡ್ರಿ ಒಂದೇನೆ. ಈಗ ನೀವು ಪರ್ಚೇಸ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ಇದು ಈ ಕಡೆ ಇರೋದು ಅವ್ರದ್ದು. లాస్ట్ అది 2020 సంవత్సరం అక్టోబర్ నెలలో మనం రిజిస్టర్ చేసుకున్నాం. ఫస్ట్ డే ఫామ్ క్లీనింగ్ వర్క్ స్టార్ట్ అయింది. దాదాపుగా 1 మంత్ మేము పూర్తిగా క్లీనింగ్ అండ్ ఫెన్సింగ్ కోసమే యూజ్ చేసుకున్నాం. 1 మంత్ జేసీబీ అండ్ ట్రాక్టర్స్ వర్క్ జరిగింది. రోజు పొద్దున్నే వచ్చేవాళ్ళం, సాయంత్రం వెళ్ళేవాళ్ళం. ఇదిగో మా గుస్సాయి గౌడ అయితే మేము చేసిన ప్రతి డెవలప్మెంట్ స్టెప్లోని ఆయన రోజు వచ్చేవారు. ముసలాయన, పెద్ద ఆయన. ఆయనతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం కాలక్షేపం కోసం. అలా చాలా కన్నడ కూడా నేర్చుకున్నాను ఆయన ద్వారా. చాలా రెస్పెక్ట్ అతనంటే మాకు. సో ఇలా క్లీనింగ్ వర్క్ చేసేటప్పుడు మాకు నీడ ఉండేది కాదు, విపరీతమైన ఎండ అనమాట. మొత్తం కొబ్బరి చెట్లు ఉన్నాయి కానీ ఎక్కడ కొబ్బరి చెట్టు నీడ ఎక్కడో పడుతుంది అనమాట. చాలా కష్టంగా ఉండేది. బట్ అలాగే ఎండలో పని చేయించేవాళ్ళం. ఈ వీడియోలన్నీ కూడా నేనే షూట్ చేయడం వల్ల నేను ఎక్కడా కనిపించను. మొత్తం ఫామ్ని క్లీన్ చేసిన తర్వాత 9 లెవెల్స్గా మేము డివైడ్ చేసాము. ఈ లెవెలింగ్, క్లీనింగ్ వర్క్కి 2 లక్షలు ఖర్చు అయింది మాకు. 1 మంత్ వర్క్ జేసీబీ ట్రాక్టర్స్తోని. తర్వాత ఫెన్సింగ్కి ఒక 2 లక్షలు ఖర్చు అయింది. మేము బార్బర్డ్ వైరు, డైమండ్ మెష్ 2 వేసాము. 7 ఫీట్ పోలు, స్టోన్ పోల్. వర్క్ ఫ్రమ్ హోమ్ కదండి, కరోనా టైము. మా వారు ఆఫీస్ కాల్స్ అన్నీ ఫామ్లోంచి తీసుకునేవారు. ఇంకా మధ్యలో కొన్నిసార్లు పెద్ద పెద్ద రాళ్ళు వచ్చేవి లెవెలింగ్ చేసేటప్పుడు. ఆ బండలన్నిటినీ కూడా మేము రోడ్డు కోసం వాడుకున్నాము. రోడ్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. మా ఫామ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక 15 ఫీట్ రోడ్ వేసుకున్నాం మేము. అదిగో మా ముసేగౌడ్ గారు వచ్చారు, నా ఫ్రెండ్ ఆయన. చాలా మాటలు మాట్లాడుకునే వాళ్ళం మేమిద్దరం. ఆయన లైఫ్ మొత్తం చెప్పారు నాకు. చాలా ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ అతనిది. అతని మీద ఒక వీడియో అయితే నేను ಖಚಿతంగా చేయాలి. 85 ಏಳು ఆయనకి ఇప్పుడు. ಎಷ್ಟು ವರ್ಷ ಆಗಿದೆ ಈ ಬಾಗಿ ಮಾಡಿ? 50 ವರ್ಷ ಆಗಿದೆ. 50 ವರ್ಷ. ಕೈಯಿಂದ ಮಾಡಿರೋದೆಲ್ಲ. ಎಷ್ಟಡಿ ಒಳಗಡೆ ಲೋತು? ಎಷ್ಟಡಿ ಅಂದ್ರೆ 40 ಅಡಿ ಆಳ ಐತೆ. 40 ಅಡಿ. ಅಗಲ? ಅಗಲ 30 ಅಡಿ. 30 ಅಡಿ. ಓ, ದೊಡ್ಡ ಬಾವಿ.
అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ గెస్టులు కూడా వచ్చేవారనమాట. ఈ తేలు కొండని తవ్వి మన్ను తెచ్చివేసినప్పుడు బయటకు వచ్చింది. ట్రాక్టర్లు ఇంకా జేసీబీ వర్క్ చేసే పని వాళ్ళు అనమాట. లంచ్ చేస్తున్నారు. మేము కూడా ఎండకి ఇంకా తట్టుకోలేక ఇలా ఒక టెంట్ వేసుకునేవాళ్ళం. ఫుల్ కరోనా టైం కదా, చాలా హెల్దీ ఫుడ్ అంతా రా ఫుడ్ తినేవాళ్ళం. ఇక్కడ చూడండి ఎండిపోయిన చెట్లు కొన్ని కొట్టేసిన తర్వాత పెద్ద పెద్ద దుంగలు, తుప్పలు కొట్టిన తర్వాత ఆ చెత్త, విరిగిపోయిన చెట్లు ఇవన్నీ కూడా మేము క్లియర్ అవుట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఎత్తి ట్రాక్టర్‌తో తరలించి మిగతావైతే కాల్చేసాం లిటరల్లీ. అది అందరూ చేసే పనే. మాకు కొత్తగా అనిపించింది. అంత పెద్ద పెద్ద అగ్ని కీలలు చూసి కొంచెం షాక్ అయ్యామనమాట. చాలా రగ్గడ్ వర్క్ అనమాట. బేసిక్‌గా ఫార్మ్ వర్క్ అనేది ఏంటంటే సున్నితమైన పని అయితే కాదు. అంతా రఫ్‌గా, రగ్గడ్‌గా ఉంటుంది. ఏది ముట్టుకున్నా, ఏది చేసినా కూడా హెవీగా ఉంటుంది. ఫస్ట్ టైమ్ మా ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ. జేసీబీ పని చేస్తుంటే అదేదో పెద్ద వింతలాగా ఉండేది మాకు. కొన్నాళ్ళకి అలవాటయిపోయింది ఇంకా. ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే అబ్బా! వాట్ ఏ పవర్ అని అనిపించేది. అలా ఉన్న తుప్పలు డొంకలతో ఉన్న ఫామ్ ఇప్పుడు ఇలా చేసామనమాట 1 మంత్ తర్వాత. ఇది బోరు కోసం భూమి పూజ అన్నమాట. పాయింట్ దగ్గర మేము గంగాజలంతో ఆహ్వానిస్తున్నాం గంగమ్మ తల్లిని. తర్వాత ఇగో నైట్ అంతా కూర్చొని బోర్ వేసాము. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయలేదన్నమాట. కంటిన్యూస్గా పని జరుగుతూనే ఉంది సైమిల్టేనియస్గా. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో 4-5 టీంలు కూడా వర్క్ చేసేయండి. అంటే లైక్ ఈ సిమెంట్ పని చేసే వర్కర్స్ సెపరేట్గా, తర్వాత పైపులు పని చేసేవాళ్ళు సెపరేట్గా, పవర్ పని కేబుల్స్, పవర్, ఎలక్ట్రీషియన్ వర్క్స్ సెపరేట్గా, ఇలా సైమిల్టేనియస్గా బ్యాచ్లు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. మేము కూడా ఎన్నోసార్లు కరోనా టైంలో ఫుడ్ దొరక్క మా ఇంట్లోనే వండి కూడా తీసుకెళ్ళి పెట్టిన రోజులు ఉన్నాయన్నమాట పని వాళ్ళకి. సో ఇక్కడ ఇదేంటంటే ఈ సెటప్ బోరు పడిన తర్వాత వాటర్ స్టోరేజ్ కోసం ఇల్లు కట్టాలన్నా ఏ పని చేయాలన్నా ముందు వాటర్ స్టోర్ చేయాలి కదా. అందుకని నేను ఒక టార్పాలిన్ తెచ్చి ఇలా వేసి వాటర్ని స్టోర్ చేయడానికి అనమాట. ఇది పిల్లలైతే పిచ్చిగా ఎంజాయ్ చేశారు. ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లాగా. తర్వాత కప్పలు అవి వచ్చేసాయి, వాడడానికి అనుగుణంగా లేదు. బట్ నీళ్ళు అయితే వాడుకోవడానికి చాలా అనుగుణంగా ఉండేది. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. తర్వాత ఈ టార్పాలిన్ రకరకాలుగా వాడుకున్నాం మేము. ఏవేవో ఐడియాలు చాలా డిఫరెంట్గా చేసేవాళ్ళం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉండేది. సో ఇవి మా చిన్న పిల్లలు ఎంతగా ఎంజాయ్ చేసిన ఎక్స్పీరియన్సెస్, మా మెమరీస్ అండి ఇవన్నీ. మీతో ఇలా షేర్ చేసుకోవడం అండ్ మళ్ళీ వాటన్నిటిని గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే 5 ఏళ్ల క్రితం 1,00,000 కిలోమీటర్లు డ్రైవ్ చేసి 15 లక్షలు సుమారుగా ఖర్చు పెట్టి ఇంకా వెలకట్టలేనన్ని మెమరీస్ మూట కట్టుకున్న ఒక ప్రాజెక్ట్ ఇది. ఇది శంకుస్థాపన రోజు అన్నమాట. ప్రతి దానికి మేము పూజలన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసాము, ముహూర్తాల ప్రకారంగా వెళ్ళాము. సో అందుకే మాకు ఎక్కడ విఘ్నాలు అనేది లేకుండా అవిఘ్నంగా పనులైతే జరిగాయి. శంకుస్థాపన రోజు 80 సంవత్సరాల నుంచి ఫార్మింగ్ చేస్తున్న గుసైగౌడ కన్నా అర్హులైన వాళ్ళు ఇంకెవరు ఉంటారని చెప్పి ఆయన చేతే మొదటి మొక్క వేయించాము. మామిడి మొక్క మా ఇంటి పక్కన ఉన్నది, బంగింతుల మామిడి. చిన్న ఇల్లే కట్టామండి, జస్ట్ 3 గదుల ఇల్లు అంతే. ఇల్లు సైజ్ అయితే 20x30. నార్త్ ఫేసింగ్ అనమాట. ఇదిగో ఇలా సెంటర్దేమో హాలు, ఇటువైపు కిచెన్, అటువైపు బెడ్రూమ్ చిన్నది. ఒక చిన్న విలేజ్ హౌస్ ఎలా ఉంటుందో అలాంటి లుక్ కావాలని ఇక్కడ ప్రత్యేకంగా కట్టాము మేము. సో దీనికి కిందన స్టోన్తోని ఒక 3 అడుగులు ఫౌండేషన్ వేసాము. దాని మీద
ఇలా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఫస్ట్ అయితే చాలా ఓల్డ్ స్టైల్లో కడదాం అనుకున్నాం, బట్ మాకు మెటీరియల్స్ చాలా ఇబ్బంది అయ్యేది. ఉన్న వాటిలోనే మ్యాక్సిమం ఓల్డ్ లుక్ వచ్చేలాగా, వింటేజ్ లుక్ వచ్చేలాగా ట్రై చేసాము. పిల్లలైతే ఇలా పైప్స్లో దూరి ఇంకా రకరకాలుగా ఆడుకునేవాళ్ళు. త్రూఅవుట్ ప్రతి వర్క్ వాళ్ళతో పాటే మేము కూడా ఉండేవాళ్ళం. పెంకుటిల్లు కట్టుకున్నాం చల్లగా ఉండాలి అని చెప్పి. పెంకులు కూడా చాలా హెవీ పెంకులు అనమాట, పాతకాలం నాటి స్టైల్. ఒక్కోటి 5 కేజీల పైన ఉంటుంది. అండ్ రూఫ్ హైట్ వచ్చేసి మేము 16 అడుగులు పెట్టామండి. చాలా చల్లగా ఉంటుంది లోపల. ఇలా రూఫ్ అంతా కంటిన్యూ అయిన తర్వాత చూస్తే ఇదేంటి బోడిగా మరీ గోడౌన్ లాగా ఉందని చెప్పి ఫ్రంట్ ని మళ్ళీ మేము వరండా ఎక్స్టెండ్ చేసాము. వీడు మా పెద్దన్న, అంటే మేము అలా పిలుచుకుంటాం. ఈ రావి చెట్టు ఉన్న అన్ని చెట్లలోకి పెద్ద చెట్టు ఇదేను. సో దీన్ని పెద్దన్న అని పిలుస్తాం మేము. దానికి ఒక రచ్చబండ కట్టి మా పెద్దన్నకు గౌరవం ఇచ్చాం అనమాట. మేము ఇల్లు కట్టిన లెవెల్ అనేది ఒక 6000 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. ఇల్లు అయితే టోటల్గా కార్పెట్ ఏరియా మాకు 1000 స్క్వేర్ ఫీట్ వచ్చింది, వెనక ముందు వరండాలన్నీ కలిపి. సో మార్చ్ పీక్ కరోనా లాక్డౌన్ టైం అంతా కూడా మేము ఈ ఇంట్లోనే ఉన్నాము. ఈ ఇల్లు మమ్మల్ని లిటరల్లీ కాపాడిందని చెప్పచ్చు, కరోనా రాకుండా. గృహప్రవేశం కూడా చాలా శాస్త్రోక్తంగా చేసాము. ఇలా మా మెమరీస్ చెప్పుకోవాల్సి వస్తే అసలు హార్డ్ డిస్కులు సరిపోవు, మాటలు సరిపోవు, భాష సరిపోదు. ఈ ఫామ్కి ఎప్పుడో మేము రుణపడి ఉన్నాం అని అనుకుంటాను. అందులో ఏదో తెలియని ఒక ఆనందం ఉంది. చూశారు కదండి మా ఫామ్ హౌస్ స్టోరీ వీడియో. మరిన్ని వివరాలతో మరిన్ని వీడియోలతో మీ ముందు రాబోతున్నాను. తప్పకుండా మీకు నచ్చిన అంశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.